దేవుని ఎదుట అతడు తప్పిన 6 నియమములో మొదటిది అహరోను సంతతిని త్రోసివేశాడు, రెండవది యెహోవాను విసర్జించాడు, మూడవది తన సహోదరులను అధిపతులను హతము చేశాడు, నాలుగవది యెహోవా దృష్టికి చెడుతనము నడిచాడు, ఐదవది అన్య దేవతలను ఆయన ఆరాధించాడు, ఆరోది బలిపీఠములను కట్టాడు. 6 నియమములో దేవునికి వ్యతిరేకం చేసిన ఇతన్ని. అందువలన ఇశ్రాయేలు ప్రజలందరూ క్షీణించిపోతున్నారు. అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. వారు ఎంత సంపాదించినా చిల్లి సంచులో వేసినట్లుగానే ఉంటుంది. ఎలాగున వారు ఉన్నారు. మనం 13వ అధ్యాయంలో మరొక మాట చదివాం, 18వ వచనంలో. ఈ ప్రకారం ఇశ్రాయేలీలు ఆ కాలమందు తగ్గించబడిరి, కానీ యూదా వారు తమ పితరులైన దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు జయమొందారు. ఇప్పుడు మరొక రాజును చూద్దాం. మరొక రాజు, మరొక 6 నియమములో యూదా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటి? ఈరోజు కూడా ఇశ్రాయేలీ దేశము ప్రపంచ దేశాలను ఎదుర్కొంటుంది. ఇప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంది. పాలస్తీనాలో గాజాని, హామానుని మాయం చేసినట్లుగా చేసేశారు. ఈరోజు కూడా ఇంచుమించు మన గుంటూరు జిల్లా అంతా కూడా లేని ఇశ్రాయేలు దేశమునకు ప్రపంచం భయపడుతుంది. యుద్ధాయుధములు దేవుడు వారికి అలాగిచ్చాడు. ఈరోజు మన ప్రపంచం, భారతదేశం అంతా వాడుతున్నటువంటి టెక్నాలజీలు, వ్యవసాయ టెక్నాలజీ అంతా ఇశ్రాయేలీ దేశమదే. మన భారతదేశము వాడుతున్నటువంటి సిగ్నల్ సిస్టమ్, ట్రాఫిక్ సిస్టము అంతా మన ఇశ్రాయేలీ దేశమదే. ఇజ్రాయెల్ దేశము టెక్నాలజీ ప్రపంచం వాడుతుంది. ఈరోజు మనం ఫోన్ మాట్లాడుతున్నాం, కారులో వెళుతున్నాం, ఎన్నో పరికరాలు వాడుతున్నాం, అన్నీ ఇజ్రాయెల్ టెక్నాలజీయే. మొట్టమొదట ఫోన్ కనిపెట్టింది ఇశ్రాయేలీలే. దేవుడు వారికి అంత జ్ఞానం ఇచ్చాడు. ఎంత జ్ఞానం అంటే, ఎక్కడో ఒక దేశంలో ఉన్న వారి దగ్గర వీళ్ళు ఒక్కసారి మీట నొక్కితే వేల మంది జేబుల్లో ఉన్న ఫోన్లు పేలి చచ్చిపోయారు. ఆ టెక్నాలజీ ఎలా కనిపెట్టారో తెలియదు. మరొక సంగతి చెప్పనా, మేము చిన్నప్పుడు రోడ్డు మీద నవరాత్రులు అంటే 9 రోజులు 9 సినిమాలు వేసేవాళ్ళు. 9 రోజులు 9 సినిమాలు వేస్తే కొట్టు దగ్గరికి అని చెప్పి పోయి ఆడ కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు వేసే సినిమాలు ఏంటియో తెలుసా? ఇప్పుడులాగా మీరు చూసినట్టు టాగూర్లు, బొబ్బులి పుల్లి కాదు. భక్త ప్రహ్లాద, విప్రనారాయణ, తర్వాత లవకుశ, ఏయో మొత్తం దేవుళ్ళు సినిమాలే వేసేవాళ్ళు ఆ గుడి ముందు. అందులో యుద్ధాలు జరిగితే వీళ్ళు బాణాలు తీసి వేస్తే ఆ బాణం వస్తూ ఉంటే అటు నుంచి వాళ్ళు కూడా బాణం వేస్తే ఈ బాణం ఏమో పాము అయ్యేది, ఈ బాణం డ్యాగ్ అయ్యేది, 2 కొట్టుకొని పడిపోయాయి. అది ఊహ. ఈరోజు దాన్ని బట్టి ఇజ్రాయిల్ దేశం టెక్నాలజీ ఏం చేసిందో తెలుసా? ఇతర దేశస్తులు బాంబులు వేస్తే ఆ బాంబుని మధ్యలోనే దాన్ని నిర్వీర్యం చేసే టెక్నాలజీ కనిపెట్టారు. దాన్ని ఇప్పుడు ప్రపంచమంతా మాకివ్వండి అంటున్నారు. ఎందుకు ఇజ్రాయేలు దేశమును దేవుడు దీవించాడు? కారణం ఏమిటి? యూదా దేశ ప్రజలు ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటి? సహోదరులారా, నీ ప్రక్కనున్నటువంటి వారు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, అత్యధికముగా దేవునిలో ఉన్నారు కనుక వారు ఆశీర్వదించబడుతున్నారు. నీవు ఇష్టమైతే దేవుని దగ్గరికి వస్తావు, ఇష్టం లేకపోతే ఇంట్లో ఉండి కూడా ప్రార్థనకు రావు. అవసరమైతే శనివారం ఊరు ప్రోగ్రాం పెట్టుకుంటావు, ఆదివారం అంతు లేకుండా పోతావు, మళ్ళీ సోమవారం అమ్మగారు వాళ్ళు ఊరుకోరని పని కోసం వస్తావు. ఆదివారం కూడా ఆరాధన లేకుండా ఊర్లు పోయే విశ్వాసులు కాదు, నేను గట్టిగా చెప్పగలను. ఆదివారం ఉండరు, ఏదో ఊర్లు ప్రోగ్రాంలు పెట్టుకొని వెళ్ళిపోతారు, ఏదో ఒకటి చిన్న కార్యక్రమాలకే.
ఎవరో మన బంధువులు వాళ్ళ ఇళ్లలో ఏయో కార్యక్రమాలకి నువ్వేం విశ్వాసి? మాటలు చెబుతానో మరి బాగా చెబుతావు. అందుకే దేవుడు నిన్ను ఇంకా అణిచివేస్తున్నాడు. విశ్వాసులతో చెబుతున్నా నేను, నువ్వు సావుకుడివైనా స్వార్థికుడివైనా విశ్వాసివైనా ఎవరైనా పర్వాలా, ఆదివారం ఆరాధనలో నిండు జ్వరం వచ్చిందా దుప్పట కప్పుకొని వచ్చి పడుకోయడా, దేవుడు నిన్ను దీవిస్తాడు. బెతస్తా కోనేటి దగ్గర పడి ఉన్న రోగిని ముట్టినట్టు మందిరములో దేవుడు నిన్ను ముడతాడు. దేవునికి స్తోత్రం. నీ అనారోగ్యంలో ఉన్నావా, ఆపదలో ఉన్నావా, దేవుని సన్నిధానానికి రా. ప్రభు అనే నీ ఆపదలో ఉన్నానయ్యా, ఆపద నుండి విడిపించాను. దేవుని సన్నిధి కాంతిని చుట్టుపెట్టి ఆపద నుండి విడిపిస్తాడు. నీ అవసరతలో ఉన్నావా, నీకు అవసరత ఉందా, దేవుని సన్నిధానానికి రా, మోకరించు, ప్రార్థన చేయి. ప్రభు నేను ఎంత అవసరతలో ఉన్నానయ్యా, నేను ఆపదలో నుండి విడిపించిన దేవుడు నా అవసరత తీర్చని ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీ అవసరత తీరుస్తాడు. దేవుని స్తోత్రం. ఆదివారం వదిలిపెట్టి షికారులకు బయలుదేరి ఊర్లు ప్రయాణాలు, లేకపోతే ఫ్రెండ్స్ రమ్మన్నారు, వాళ్ళు రమ్మన్నారు, వీళ్ళు రమ్మన్నారు అని వెళ్ళావా, నువ్వు క్షీణ దశకే వస్తావు. పైకి మాత్రమే నువ్వు బలపడుతున్నట్లుగా ఉంటావు, కానీ ఆత్మీయ స్థితి ఉండదు, వేషధారణ స్థితి ఉండకూడదు. నన్ను ఆదర్శంగా తీసుకోండి. ఎంత అనారోగ్యం ఉన్నా సరే ఆదివారం కాదు, ప్రతిరోజు ఎక్కడ ప్రార్థన ఉన్నా సరే నేను వచ్చైనా కూర్చుంటా. నేను చెప్పకపోతే సహోదరులు మీరు చెప్పండి అంటానే తప్ప ఇంట్లో కూర్చోబుద్ధి కాదు నాకు. వంగబెట్టుకొని ఉండొచ్చు, దేవుని సన్నిధానంలో నాకు బాగాలేదని కూర్చోవచ్చు. నేను దేవునికి లెక్క చెప్పాలి. నేను దేవుడు అంటాడు, ఓరే నువ్వేం పాస్టర్రా, నువ్వేం సేవకుడురా, నీకు పని అప్పగిస్తే ఎదుటి వాళ్ళకి నీవు ఆదర్శవంతుడిగా లేకుండా ముడుకొనబడుకున్నావు నువ్వు అని. ఈరోజు అనారోగ్యం అసలు మానుకున్నాను అనుకో, మీరు వచ్చి నన్ను అడిగే వల్ల ఇక్కడ మీరు ప్రార్థన చేసేవాళ్ళు, పాస్టర్ గారికి బాగాలేదంటయ్యా ప్రభు, లేపయ్యా అంటే నేను లేచే ఉన్నా, కానీ వంగబెట్టుకొని ఉన్నది దేవుడికి తెలుసు. అందుకని ఆయన ఎదుట మనం ఏది దాచాలేమో. యెహోవారు ఆశీర్వదించబడడానికి కారణం తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణమును బట్టి వారు ఏం చేశారంట, ఆశీర్వదించబడ్డారు. ఆ రాజు ఆశ ఏం చేశాడంటే, ఆయన చేసిన మొదటిది 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా దృష్టికి ఆశ అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడయ్యాడు. విశ్వాస జీవితంలో మనకు ఉండవలసింది దేవునికి మనం అనుకూలంగా ఉండాలి. మెయిన్ ఏంటంటే మన జీవితంలో ఎప్పుడు కూడా యథార్థత ఉండాలి. లోపల కపటం పెట్టుకొని పైకి మాత్రం ప్రెజలర్ బ్రదర్, ప్రెజలర్ సిస్టర్ బాగున్నారా అంటే లోపలేమో కపటం, లోపల కపటం ఉంటుంది. నవ్వే పైకి నువ్వు హృదయపూర్వకంగా నవ్వుతున్నావా, పెదాల మీదకి తెచ్చుకొని నవ్వుతున్నావా, ఆ నవ్వు ఎలాంటిదో వెంటనే అర్థమైపోద్ది తెలుసా, వెంటనే అర్థమైపోద్ది. నువ్వు నిజంగా ప్రేమించి నవ్వుతున్నావా, పరిపూర్ణంగా ప్రేమించి నవ్వుతున్నావా, లేదా కపటంతో ఊరక నవ్వుతున్నావో అర్థమైపోద్దా నవ్వు వెంటనే. అలా కాదు, యథార్థత కావాలి. యథార్థత, దేవుని దృష్టి యథార్థుల మీద ఉంటుంది. దేవుని స్తోత్రం. యథార్థత అవసరం, యథార్థత. ఇప్పుడు అతను యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై ఏం చేశాడు, యథార్థంగా ఉండి. మైకి తీసుకోమ్మా, మైకి తీసుకుంటే నాకు అర్థమైంది మాట. ఇప్పుడు ఏనేం చేశాడు, యెహోరామేమో అన్ని దేవతలకి బలిపీఠమును కట్టాడు, ఈయనేమో అన్య దేవతల బలిపీఠములను పడగొట్టేశాడు. ఎదురును నీవు యథార్థము కలిగి ఉండి ఇప్పుడు నువ్వు పడగొట్టవలసిన అన్య దేవత విగ్రహములు నీ జీవితంలో చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక పాట కలిసి పాడదాం, మీరు కూడా నేర్చుకుంటారన్న ఉద్దేశంతో.
సృష్టికర్తవు సహాయము నీవే, సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టడవు నీవు నా త్రిత్వము నీవే, ఇష్టడవు నీవు నా త్రిత్వము నీవే, ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబోండే స్తుతింతో ఎల్లాను నీవే నా కెల్లడల వల్ల భారదేవి వారి జ్ఞానము నీవే నా పానము నీవే, జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా గానము నీవే, దానము నీవే నా గానము నీవే, ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబోండే యేసుని స్తుతింతో ఎల్లాను నీవే నా కెల్లడల వల్ల భారదేవి జ్యోతియో నీవే నా నీతియో నీవే, జ్యోతియో నీవే నా నీతియో నీవే, ఆదియో నీవే నా అంతము నీవే, ఆదియు నీవే నా అంతము నీవే, ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబోండే యేసుని స్తుతింతో ఎల్లాను నీవే నా కెల్లడల వల్ల భారదేవి కాంతియో నీవే నా శాంతియో నీవే, కాంతియో నీవే నా శాంతియో నీవే, శాంతసం నీవే నా కాంతయో నీవే, శాంతసం నీవే నా కాంతయో నీవే, ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబోండే యేసుని స్తుతింతో ఎల్లాను నీవే నా కెల్లడల వల్ల భారదేవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు తగ్గించబడడానికి దేవుని నియమాలని వారు మీరారు, దాటిపోయారు, విసర్జించారు. ఇప్పుడు యోధావారు ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటంటే ఆయన యెహోవాను ఆశ్రయించాడు. రెండవది అన్యదేవత విగ్రహములను పడగొట్టి అన్యదేవతలను పూజ చేయటం ఆపివేశాడు. కాబట్టి అతడు ఆశీర్వదించబడడానికి కారణమయ్యాడు. 14వ అధ్యాయంలోనే చూడండి, 14వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను, అతడు యూదా వారికి ఎలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. చాలు, దేవుని స్తోత్రం. దేవునిని గూర్చినటువంటి గొప్పతనం, దేవుని గూర్చినటువంటి గొప్ప ఆశ్చర్యం ప్రజలకు చెబుతున్నాడు. మనం మన కుటుంబంలో మిగిలిన వారందరికీ మనం చెప్పవలసి ఉంది. మన తోటి వారికి, ఇరుగు పొరుగు వారికి, మన బంధువులకి దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. ఎప్పుడైనా చెప్పావా నీవు? దేవుడు నీ జీవితంలో జరిగించిన ఆశ్చర్యమైన కార్యములను గూర్చి వారికి గొప్పగా చెప్పావా ఎప్పుడైనా? నీ ఇరుగు పొరుగు ఉన్నటువంటి అన్య ప్రజలతో దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, నా పట్ల ఇన్ని కార్యములు చేశాడు, నేను ఈ దినమున ఎలాగూ ఉండడానికి గల కారణం నేను, నా గురించి ప్రార్థన చేసిన సంఘం. ఎప్పుడైనా చెప్పావా? ఏం చెప్పుకుంటారు?
మా అమ్మోళ్ళు ఈ బట్టి మేము ఏదో తెచ్చి బతుకుతున్నాం కాబట్టి లేదా దానికి జాత అయ్యా ఆయన మమ్మల్ని పోషించా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. నేను తీసుకురాబట్టి కుటుంబం జరుగుతుంది కానీ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏదో మేము కష్టపడుతున్నాం కాబట్టి నా ప్రార్థన, నా జీవితం నేను బాగుండబట్టి అంటావు కానీ నా కొరకు ప్రార్థన చేశారు సంఘం, నా కొరకు సేవకులు ప్రార్థన చేశారు, నా కొరకు ఇంత కష్టపడి సంఘం అంతా ప్రార్థన చేశారు. మేము ఆపద నుంచి విడిపించబడ్డాం. దేవుడు మమ్మల్ని ఆశ్చర్య రీతిగా తన వెలుగులోనికి మమ్మల్ని నడిపించాడని ఎప్పుడని చెప్పుకుంటున్నావా? మా బాహుబలం అండి, మేము సంపాదించబట్టండి అనుకుంటున్నాం. అలాగూ నీలో గర్వం ఉంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా దేవుడు గర్వాన్ని తగ్గిస్తాడు. నేను అంటున్నాడు, దేవుని గొప్పతనం మనం ప్రజలకు చెప్పాడు. ఎందుకనుకున్నాం మనం ఇవాళ మనం దీవించబడ్డాం? కారణం ఏమిటంటే మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందువలన. నువ్వెవరినో ఆశ్రయించడం కాదు, మన దేవుడిని యెహోవాను ఆశ్రయించినందువలన ఈరోజు నీ చుట్టూ నెమ్మదిని కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. నీ గృహములో నెమ్మది, నీ జీవితంలో సమాధానం, నీ బంధువర్గములో సమాధానం, నీ శత్రువులని నీ దగ్గరకు నడిపించే కార్యక్రమం దేవుడు చేస్తున్నాడు. అంటే నీవు ఆయనను ఆశ్రయిస్తేనే. ఈయన దేవుని గూర్చిన గొప్పతనాన్ని ప్రజలకు చెప్పాడు. మరొకటి 7వ వచనంలో 11వ వచనం చదవండి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా. ఆసా దేవుని సన్నిధానంలో మొరపెట్టాడు. మొరపెట్టి ఇప్పుడు ఆపద వచ్చింది కనుక యెహోవా విస్తారమైన అన్య జాతుల సైన్యము మా మీదకి వచ్చింది, మేము ఆ సైన్యము చేతిలో పడి చనిపోకుండా ఉన్నట్లుగా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. నీకంటే మాకెవరున్నారయ్యా? దేవునికి స్తోత్రం. మనమేమంటాం తెలుసా? ఇంకా ఎవరి దగ్గరన్నా ఎవరితోనైనా ఏమంటాం? అసలు నీ అంతటోళ్ళు ఎవరున్నారండి, నీ అంతటోళ్ళు ఎవరున్నారండి అని మనం మనుషుల్ని అంటాం, మనుషులను ఆధారం చేసుకుంటాం. రాజైన ఆసా ఇప్పుడు అంటున్నాడు, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో నుండి బలము లేని మమ్ములను, అల్పులమైన మమ్ములను సహాయము చేసి తప్పించగలిగిన శక్తి కలిగిన వాడవు నీకంటే మాకెవరున్నారయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని గొప్పగా పొగిడాడు, ప్రజలకు చెప్పాడు. దేవుని యొక్క వీరత్వం, సౌరత్యం, మహాత్యమును గురించి ప్రజలకు చెప్పి ఈయన కూడా ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు. ఆపద వచ్చింది, ఆపదలో నీకు తప్ప మమ్మల్ని తప్పించగలిగిన వారు ఎవరో లేరు, నీవేనయ్యా, నీవే. దేవుని దగ్గరకు వచ్చాడు. ఆపద వచ్చిందా? నీ కుటుంబంలో ఆపద, అవసరత, నీ శరీరంలో అనారోగ్యమా? నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుని పాదములు పట్టుకో, గోజాడు, మొరపెట్టు, దేవుని సన్నిధానములో దేవుని కొరకు మొరపెట్టు, దేవుని సన్నిధానములో మొరపెట్టు దేవుని కొరకు. ఇప్పుడు దేవునితో అంటున్నాడు ఈయన, నీకంటే ఎవరున్నారయ్యా మాకు? ఎవరైనా నాలాంటి సామాన్యుడా, నాలాంటి సామాన్యుడా, నీలాంటి సామాన్యుడా? రాజు ఆయన, దేశ సంపద అంతా ఆయన చేతిలో ఉంది, సైన్యం అంతా ఆయన చేతిలో ఉంది, యుద్ధాయుధములు కలిగినటువంటి వాడు. మేము యుద్ధం చేస్తాం, కత్తి తిప్పుతాం, కానీ ఎదుటివాడు కూలిపోవాలంటే నీ సహాయం లేకుండా జరగదు. కాబట్టి నీకంటే మించిన వాళ్ళు ఎవరున్నారయ్యా అన్నాడు. ఆపదలో దేవుని ఆశ్రయించాడు. 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ కాలమున దేవుని ఆత్మ ఓబేదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా, ఓబేదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొన పోయి ఆసా దగ్గరకు వచ్చి ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. ఇలాగూ ఆశా, నువ్వేదో గొప్పగా ఉన్నాను అనుకుంటున్నావు, ఆత్మీయంగా ఉన్నాను అనుకుంటున్నావు, దేవుని ఆశ్రయించాను అనుకుంటున్నావు, ఆరాధిస్తున్నాను అనుకుంటున్నావు, నీలో కూడా చిన్న లోపములు ఉన్నాయి, సరి చేసుకో అని
ప్రవక్త ఆసాని గద్దిస్తే గద్దింపుకి ఏమయ్యాడు? ఆయన లోబడ్డాడు. సావుకుని ద్వారా మిమ్మల్ని కూడా గద్దిస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన దానికి మీలో చాలామంది మా పైకి ఎట్లా అన్నారు, కానీ లోపల ఎప్పుడు మా గురించి చెబుతాడంటే మేమేదో ఊరు వెళ్ళామని, మేమేదో పనికి వెళ్ళామని, మేమేదో చేసాము, ఆదివారం రాలేదని పైకేమో నవ్వినట్టు ఎట్టున్నారు, కానీ లోపల మాత్రం దొరికితేనో కుమ్మి పెట్టేవాడిని అనుకుంటున్నారు. సావుకుని ద్వారా మిమ్మల్ని గద్దిస్తాడు దేవుడు, వాక్యం ద్వారా మమ్మల్ని కూడా గద్దిస్తాడు. చదువుతూ ఉన్నప్పుడే వాక్యము చదివే వారిని గద్దిస్తుంది. ప్రవక్త వచ్చి నిలబడ్డాడు, ఇప్పుడు రాజుతో అంటున్నాడు, నీవు బాగా ఉన్నాను, దేవుని ఆశ్రయించాను, ఆరాధిస్తున్నాను, ప్రజలను దేవుని దగ్గరికి నడిపిస్తున్నాను అనుకుంటున్నావు. నీలో కూడా లోపాలనే సరి చేసుకో, లేదా నీవిప్పుడు అయిపోయింది నీ పని అని హెచ్చరించబడి దేవుని పాదాలను పట్టుకున్నాడు. ప్రభువా, నా లోపం నాకు తెలియదయ్యా, నేను గుర్తించలేదయ్యా. కొన్ని సందర్భాల్లో మనం కూడా గుర్తించాం. ఎవరో వచ్చి ఏంది ఆ పిల్లడితో అట్ట మాట్లాడావు, అంత ర్యాష్గా మాట్లాడావు, అటు కోపంగా మాట్లాడాను, నాకు తెలియదు వదినా, నాకు తెలియదు అబ్బాయి, నాకేదో కొంచెం బీపీ పెరిగింది. దేని మీద వేస్తాం మనం? బీపీ వరకు వచ్చిద్దా? నువ్వు పిలుచుకొచ్చుకొని. ఎంతమందిని చూశానో నా కళ్ళ ముందే రాలిపోయారు, అందరు రాలిపోయారు. దేవుడు నన్ను ఉంచాడు క్షేమంగా. దేవునికి స్తోత్రం. నీవు కూడా అలాగా నీ లోపాలను గుర్తించకుండా ఎదుటివారిని కించపరుస్తున్నావా? ఎదుటివారిని అద్దెవ చేస్తున్నావా? ఎదుటివారిని హేళన చేస్తున్నావా? నీకు తెలియదు అనుకుంటున్నావు, కానీ నీలో కూడా లోపాలు ఉన్నాయి. దేవుని సన్నిధానంలో మోకరించు, దేవుని పాదాలు పట్టుకో. ప్రభువా, నేను తొందరపడి తోలనాడాను, ఎంతోమందిని ఎన్నో మాటలు తోడనాడాను, ఎన్నో రకాలుగా మనం ఇతరులని లెక్కలేనట్లుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మన దృష్టిలో వల్ల అసలు మనుషులే కాదన్నట్లు చూసిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మా జీవితాల్లో, మా విశ్వాస జీవిత ప్రారంభ దినాల్లో మాలో ఏ చిన్న లోపం ఉన్నా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించేవాళ్ళని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. చక్కా చేసిన నేత్రాలు తెరసి గ్రహకున నిన్ను చూడాలేమో. చక్కా చేసిన నేత్రాలు తెరసి గ్రహకున నిన్ను చూడనేమో. ప్రభు యేసున రక్షక నొసగు కరులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎన్నో సందర్భాల్లో లెక్కలేనన్ని మారులు పడిపోయామయ్యా. ఎరిగి నేను చెడిపోతుని, యేసుని గాయములు రేపెతిని అని ఈ విధంగా పాడుకుంటూ దేవుని క్షమాపణ అడిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆసావులే మనం కూడా ప్రవక్త చేత గద్దించబడి ఆయన తన లోపమును సరి చేసుకున్నాడు. ఆపదలో ప్రభువుని ఆశ్రయించాడు, దేవుని ఆరాధించడానికి పూనుకున్నాడు. బలిపీఠములో, అన్య దేవత బలిపీఠములను ఆయన పడగొట్టి వేశాడు. అలాగనే 15-16 వస్తే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే అసహ్యమైన దానిని అతడు పడగొట్టి వేశాడు. చదవండి 16వ వచనం. మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపి, అతని తల్లి అయిన మయాక అసహ్యమైన దేవతా స్తంభమును నిలబెట్టిందంట. ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా అసహ్యమైన దేవతా స్తంభమును నిలబెట్టింది. ఏం నిలబెట్టింది ఆమె అంటే తన రూపమునే, చాలా రూపవతి అంటే అందగత్తె. అసలు ఆమెలో చిన్న
చిన్న లోపం కూడా లేదు. అందుకని తన రూపమును అర్ధనగ్నంగా చెక్కి స్తంభం మీద నిలబెట్టింది. రాణి ఆమె, పట్టపు రాణి. ఆమె విగ్రహమును, ఆమె రూపమును అసహ్యమైనటువంటి దేవత స్తంభంగా పెట్టేసి అందరి ముందు నిలబెట్టింది. ఇది ఆమె చేసిన పని. అందుకని తన తల్లి అయిన మయక చేసిన అసహ్యమైన దేవత విగ్రహమును ఆయన పడగొట్టించేశాడు. చిన్న బిడ్డను చేసి తీసుకెళ్ళి వాగులో కలిపేశాడు. ఇది ఇంత గొప్ప పని చేశాడు గనక ఇప్పుడు దేవుడు ఆయనని ఇంకా ఇంకా దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ 6 నియమములు దేవునికి దూరం చేసిన యెహోరాముని ఈ 6 నియమములో ఆశీర్వదించబడడానికి కారణమైనవి. కాబట్టి ఇది మనము కూడా యెహోరాము వలె దేవునికి వ్యతిరేకముగా నియమములో జరిగించి నీవు తగ్గించబడతావా? ఆశా వలె దేవునికి అనుకూలముగా బ్రతుకుతూ 6 నియమములు పాటించి మనం ఆశీర్వదించబడతామా? మనల్ని మనమే జ్ఞాపకం చేసుకుందాం, దేవునికి సమర్పించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచండి, మోకరించండి. కీర్తనకారుడు 137 అధ్యాయంలో ప్రార్థించినట్లుగా, 139వ కీర్తనలో ప్రార్థించినట్లుగా, దేవా మా నడకను మా పడకను మమ్మల్ని పరిశోధించయ్యా. మేము కూర్చుండుట లేచి ఉండుట ఎరిగిన దేవుడివి నీవు. సమస్తము మేము మరుగుపరచలేము, మా హృదయములు ఎరిగిన దేవుడివి నాయనా. యెహోవా అసహ్యమైన కార్యం ఏదైనా ఉంటే, వ్యతిరేకమైన కార్యం ఏదైనా నా జీవితంలో ఉంటే, నా పరిశీలనలోనికి రాలేక నేను గుర్తించలేని పరిస్థితి నీలో ఉంటే, నాలో ఉంటే నీవు పరిశీలిస్తే దాని నుండి విడిపించయ్యా అని ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, అందరూ మోకాళ్ళ మీదకి రండి, అందరూ మోకాళ్ళ మీదకి రావాలా. ఎవరు ప్రార్థన చేయడానికి సమయం లేదు, నేను ప్రార్థన చేస్తాను. అందరూ ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి, క్షమించమని అడగండి. అడగకుండా ఎవరు ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పొందొద్దు. అందరూ నోరు తెరవండి, హృదయపూర్వకంగా ప్రభువా నన్ను క్షమించయ్యా. నిన్నటి దినాన్ని కూడా ప్రార్థన చేయలే, ఎవరు ఇవాళ కూడా ప్రార్థన చేయలే. ఒకవేళ నిన్న ఇవాళ కొద్దిమంది ప్రార్థన చేసినా పర్వాలేదు, అందరం ప్రభువుని అడుగుదాం. లెక్కలేని మారులు నిన్ను పెద్దగా చేయండి. సిగ్గుపడవద్దు, నీ బలహీనతను ఒప్పుకోవడానికి ఎవరు సిగ్గుపడవద్దు. దేవుడు నమ్మదగినవాడు. మన బలహీనత మనం ఒప్పుకొని నీ ఎడల ఆయన క్షమించే దేవుడు. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయండి, పెద్దగా చేయండి, అందరు చేయండి. మీ స్వరం బయటికి వినపడాలా, మీ స్వరం బయటికి వినపడాలా, పెద్దగా చేయాలి. దేవుడు క్షమించే దేవుడు. యెహోరాము వలె దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయనయ్యా. నేను ఆశా వలె నిన్ను గూర్చి గొప్ప చెబుతానయ్యా. నీ కార్యము ఎంత ఆశ్చర్యంలో చెబుతానయ్యా. నా నడకను, నా ఆ స్థితిని పరిశీలించే దేవుడివి కనుక నన్ను క్షమించు. నేను గుర్తించలేని బలహీనతలు ఎన్నో ఉన్నాయి, నన్ను క్షమించయ్యా. నోటి మాట, కాలు నడక, సమస్తం బలహీనతలు ఒప్పుకో. తొందరపడి మాట్లాడావా? తొందరపడి నడిచావా? తొందరపడి నీవు చేయకూడని కార్యములు ఏ ఏ పరిస్థితుల్లో దేవునికి దూరం అయిపోయావు? ఏ పరిస్థితుల్లో దేవుని విసర్జించావు? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే గొప్ప రక్షణ దినము. ఆయన పాదముల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే ప్రతి ఒక్కరు అడగండి, ప్రభుని అడగండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియను శోధీకరించు నీ రక్తమే నా పానము, నశించు వారికి నీ సిలువ వేరే తానముగాను నాది, నశించు యోనది. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు.
ఇంకా ఎవరైనా కానుకలు వేయకపోతే లైన్లో వచ్చి కానుకలు వేసేయాలండి. గో ఓ పాపియాందు మోన్గోను పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆశీర్వాజావాగా శ్రీ యేసు రక్త మే పోడు స్రావించునాకుగా ఆయోటమోన్గి దొంగయో శోధుడాయేనో నేనాటి పాపి నీ పోడు నేనాను మోన్గోదో యేసుండు నాకు మారుగా ఆశీర్వాజావాగా శ్రీ యేసు రక్త మే పోడు స్రావించునాకుగా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడనుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా దినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎలయనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకోండి.